నమస్తే. తెలుగు వన్‌కి స్వాగతం. దేశంలో 5 ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు విభిన్నమైన తీర్పునిచ్చాయి. అందులో ముఖ్యంగా తమిళనాడులో వచ్చినటువంటి ఎన్నికల ఫలితం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ఆసక్తికర చర్చ జరిగే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు కుటుంబ పాలన, మా తాతలు నేతులు తాగారు అనేటువంటి ఒక రకమైన చర్చతో రాజకీయాలు చేస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఒక కొత్త పార్టీ, ఒక కొత్త నాయకుడు వచ్చి ప్రభంజనం సృష్టించినటువంటి పరిస్థితి. అంటే దీని వెనక ఉన్నటువంటి రాజకీయ కారణాలేంటి, సామాజిక కారణాలేంటి, ఎందుకు కొత్త తరాన్ని, కొత్త తరహా నాయకుల్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో సీనియర్ రాజకీయ విశ్లేషకులు వెలగపూడి గోపాలకృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఎన్నికల కౌంటింగ్, ఆ ఫలితాలు ఎలాంటి ఆసక్తిని కలగజేశాయి? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలకి ఎలాంటి గుణపాఠం ఈ తీర్పు ద్వారా వచ్చింది అనుకోవచ్చు? రాజకీయాల్లో రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి సైద్ధాంతిక పరమైన రాజకీయ పార్టీలు, రెండు ఎమోషనల్ పాలిటిక్స్, అలాగే మాస్ వేవ్, వీటి మీద ఆధారపడి ఉంటాయి. మనం ఎంజీఆర్ పాలిటిక్స్ తర్వాత సౌత్ లో చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ గారు నీడ్ ఆఫ్ ది అవర్ లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆత్మగౌరవం అనే ఒక స్లోగన్ తో తీసుకొని సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా ఒక పేదవాడికి ఎలా నీడ్ ఆఫ్ ది అవర్ లో ఆకలి తీర్చాలి, ఒక స్థావరం గూడు కల్పించాలి, అలాగే కట్టుకోవటానికి బట్ట, ఈ 3 ప్రధాన అంశాల మీద తీసుకొని ఆత్మగౌరవం కాడి నుంచి మొదలెట్టి ఏకచక్రాధిపత్యంగా అప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి ఎదురొడ్డి నిలిచి రికార్డ్ బ్రేక్ చేసి 9 మాసాల్లో ఆయన పవర్లో వచ్చిన తర్వాత కొన్ని రిఫార్మ్స్, ఆయనకున్న సామాజిక స్పృహ, సామ్యవాదం యొక్క విలువ, పెత్తందారి మీద ఆయన పోరాటం, ఎందుకు జూలు విధించారంటే ఆయన చాలా మంది సినిమా ట్రిక్ దీంట్లో ఈ మధ్య కాలంలో వస్తున్న రాజకీయ నాయకులు చూస్తే, సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళని చూస్తే, వాళ్ళు వేసిన పాత్రలు కానీ, నిర్వహించిన పద్ధతులు కానీ, విధి విధానాలు కానీ ఎక్కడో కూడా సామాజిక స్పృహతో ఉండి రాలా రాజకీయాల్లో. ఒక విధమైన సెంటిమెంటు, ఎమోషనల్, లేకపోతే ఒక నేటి తరంకి ఊగిసలాడే, ఉర్రూతలొగించే ఒక నటనా చాతుర్యంతో ఇమేజ్ క్రియేట్ చేసుకుని వచ్చారు తప్ప సిద్ధాంతపరమైన రాజకీయాలు కానీ, లేకపోతే రెవల్యూషనరీ భావాలు కానీ, లేకపోతే సమాజం ఏం కోరుకుంటుంది కానీ, ప్రజలు ఏం కోరుకుంటుంది కానీ అవగాహనతో, అనుభవంతో వచ్చిన వ్యక్తులు కాదు. ఎంజీఆర్, ఎన్టీఆర్ అలా కాదు. ఎంజీఆర్ కూడా కొంత రాజకీయ స్పృహతో ఆయన ఆ రోజు పరిస్థితుల్లో ద్రవిడ దీన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టిన పార్టీతో ఆయన ఒక సినిమా ఇమేజ్ని తీసుకొని వచ్చారు. ఆ తర్వాత ఎన్టీఆర్ అలాగే తెలుగు వారి ఆత్మగౌరవం కాపాడటానికి ఆయన సొంత బ్యానర్లో తీసిన సినిమాలు కూడా మీరు చూస్తే అన్నీ కూడా ప్రజల పట్ల అవగాహన కలిగి ఉన్న అంశాలు. అటు రాజకీయంలో సామాజిక సినిమాలు తీసుకున్నా, పౌరాణిక కథలు తీసుకున్నా, జానపదాలు తీసుకున్నా కానీ నీతి బోధించేవి, అలాగే డెమోక్రటిక్ సిస్టంలో ప్రజల్ని ఎలా కాపాడుకోవాలనేది, అలాగే సామ్యవాదం మీద ఎక్కువ అవగాహనతో రిఫార్మ్స్ను కూడా ఇంట్రడ్యూస్ చేసి ఆ రోజుల్లో ఆయన ల్యాండ్ సీలింగ్ను కూడా ప్రజెంట్ చేశారు. అలా చేసి నిజమైన నిజాయితీ గల రాజకీయ నాయకుడిగా ఆయనకున్న గ్లామరస్ దీన్ని వాడి ప్రజలతో మన్ననలు పొంది పవర్లోకి వచ్చారు. అది ఈ రోజుకి కూడా, ఇన్ని దశాబ్దాలకు కూడా అది పెద్ద మహావృక్షం అయ్యి కంటిన్యూ అవుతుంది. అలాగే నేషనల్ పాలిటిక్స్ లో చూసుకునేపాటికి అక్కడ కూడా ఎన్టీఆర్ పెద్ద రోల్ ప్లే చేశారు. నేషనల్ ఫ్రంట్ క్రియేట్ చేసి అప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎదురొడ్డి నిలబడాలని చెప్పేసి అన్ని అపోజిషన్ ఏకదాటి మీద నిలబడి ఒక బలాన్ని చేకూర్చారు. కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం సృష్టించారు. ఆయనే సృష్టికర్త. ఆ రోజున అట్లా చేయబట్టే ఇవాళ జనతాదళ్ కానీ, లేకపోతే ఇంకా ఇతర పార్టీస్ కానీ, లేదా అస్సాంలో రీజనల్ పార్టీస్ రాని, లేకపోతే వెస్ట్ బెంగాల్లో రీజనల్ పార్టీస్ రానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ఫౌండేషన్ క్రియేట్ చేయడానికి హీ వాజ్ ద ఆథర్, అథెంటిక్ పర్సన్ who proved himself as a successful politician. Sir, this is old story. Ippudu that was the origin. Okay. It's not it cannot be a old story. That was the origin. Okay. ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా తయారయ్యాయంటే, ఆ విధంగా చైతన్యం కలిగిన రాజకీయాలు, సైద్ధాంతికపరమైన రాజకీయాల్ని నడిపే శక్తి ఎవరికి లేకుండా పోయింది. మీరు చూడండి, ఈవెంట్ మేనేజ్మెంట్స్, అలాగే అలివి కాని ప్రామిసెస్. అది అసలు మన రాజకీయ పరిస్థితుల వల్ల కానీ, ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ, ప్రపంచ పోటీలో ఉన్న విధానం వల్ల కానివ్వండి, సహజ వనరుల లభ్యత కానివ్వండి, మానవ వనరుల లభ్యత కానివ్వండి,
ఫిజికల్, ఫైనాన్షియల్, బడ్జెట్లో ఉన్న స్వరూపాల వల్ల కానివ్వండి, ఏది కూడా అవగాహన లేకుండా మనం ఆ డిస్ట్రిబ్యూషన్ రేస్లో వెళ్ళిపోతున్నాం. ఇది ఎక్కడ దారి తీస్తుందో అర్థం కాకుండా ఉంది. ఎందుకు అర్థం కాదు దీనికి సార్? దీని కారణాలు ప్రతి ఏంటి? నెల జీతాలు ఇవ్వటానికి వెతుక్కోవాలి, దీని కారణాలు ప్రతి నెల ఏంటి? అభివృద్ధి చేయాలంటే దీని వెతుక్కోవాలి. కారణాలు ఏంటి? దీని కారణాలు ఏంటి? ఉమ్, సిద్ధాంతపరమైన రాజకీయాలు కంటిన్యూ చేయకపోవటం వల్ల, ఉమ్, మన శక్తి మీద మనకు నమ్మకం లేకపోవటం వల్ల, సమర్థతని పెంపొందించుకోకపోవటం వల్ల, రాజకీయపరమైన అంశాల మీద కుర్చీయే పరమావధి, అది ఉంటే ఏదైనా చేయొచ్చు అనే ఒక రాంగ్ నోషన్ వల్ల ఉమ్, ప్రజలు దానికి బానిసలుగా అలవాటు పడి ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కానీ లేకపోతే పవర్ మిస్యూజ్ కానీ ఉమ్, ప్రజల్ని మనం బానిసలుగా తయారు చేసాం. వాళ్ళు కూడా కాన్వర్ట్ పొజిషన్లో దానికి అలవాటు పడిపోయారు. ఉమ్, అందుకని అవి ఎక్కువ ఎవరైతే డెమోన్స్ట్రేట్ చేయగలుగుతారో, ఎక్కువ శక్తి మేరకు ఎక్కువ ఆ ఎలక్షన్ టైంలో ఎవరైతే ఎక్కువ చేయగలుగుతారో వాళ్ళకి గెలుపు వరిస్తుంది. ఉమ్, అయితే ఒకసారి వరకు అది పరిమితం అవుతుంది, ఉమ్, కంటిన్యూషన్ పాలిటిక్స్ అవ్వదు. అవును. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ నేపథ్యం చూసుకుంటే, ఇవాళ ఆయన సక్సెస్ స్టోరీ తీసుకుంటే ఇప్పుడు నేను చెప్పింది వర్తిస్తుంది. ఉమ్, ఆయన కొంత అది అవతల వారి యొక్క శత్రువు యొక్క ఈ టెంపరీ మోడ్లో ఇచ్చే తాయిలాల్ని ఒక పక్క ఎదుర్కొంటూనే డెవలప్మెంట్ అనే ఒక అంశాన్ని తీసుకుని దీర్ఘకాలిక దీర్ఘకాల ప్రయోజనాలకి డెవలప్మెంట్ మోడ్లోకి ఎలా రిసోర్సెస్ పెంచుకోవాలి, ఎలా ఆదాయ వనరులు పెంచుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేయాలి, పర్మనెంట్ సొల్యూషన్స్ ఏంటి అనేది ఎదుగుతున్నారు. కాబట్టి ఆయన ఇన్ని రోజులు ఇన్ని దశాబ్దాలు రాజకీయాలు చేయగలుగుతున్నారు. అవును. That's కానీ my ఇప్పుడు study. ఇప్పుడు ఇప్పుడు ఒక పశ్చిమ బెంగాల్ కానీ, ఒక తమిళనాడు కానీ, కేరళ కానీ, 3 ప్రాంతాల్లో 3 భిన్నమైనటువంటి పార్టీలు, 3 భిన్నమైనటువంటి తీర్పులు. ఎలా చూడాలి అంటే, మనకి వచ్చిన సమాచారం, మనకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం పశ్చిమ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ, లేదా కేరళ కానీ అంటే గత 2 దశాబ్దాలుగా, గడిచిన దశాబ్దన్నర కాలంగా ఒక నియంతృత్వ పోవటం వల్ల ప్రజలు విసుగు చెంది కొత్త తరం నాయకులను ఆహ్వానించారా అనేటువంటి ఒక చర్చ అయితే మీరు జరుగుతుంది. కేరళ చూసుకుంటే లిటరసీ రేట్ ఎక్కువ ఉంది అక్కడ. అవును. మొదటి నుంచి కూడా వాళ్ళు ఓటర్లు చాలా చైతన్యంగా ఉంటారు. అసలు ఇండియా ముఖ చిత్రంలోనే ఇండియా పటంలోనే అది ఒక స్పెషల్ ఏరియా. లిటరసీ రేట్ ఎక్కువ ఉండటం వల్ల, జనాభా తక్కువ ఉండటం వల్ల అక్కడ కమ్యూనిజం బలపడటానికి కారణం ఏంటంటే వర్క్ టు రూల్, ఈ లేబర్ లాస్ మీద అవగాహన, లిటరసీ నేను చెప్పాను కదా. అయితే అక్కడ సామ్యవాదం, ఇటు కమ్యూనిజం, ఈ కాన్ఫ్లిక్ట్ లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి వాళ్ళకి ఒకసారి వీళ్ళకి ఇచ్చుకుంటూ పవర్ వచ్చారు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ సంస్థాగతంగా బలహీనపడటం, సరైన గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోకుండా వెళ్ళటం వల్ల కొంత గ్యాప్ ఎక్కువ వచ్చింది వాళ్ళకి. దానికి నేనేంటంటే ఈశాన్య రాష్ట్రాల్లో కానీ, ఉత్తరాది రాష్ట్రాల్లో కానీ, ఫస్ట్ లెటర్స్ కమ్ వన్ బై స్టేట్ వన్. ఓకే, అదే ఎక్కడ లేని కాంగ్రెస్ పార్టీ కేరళలో గెలవటం అది ఎప్పుడు గెలుస్తుంది. కేరళలో ఎప్పుడు కూడా మీకు ఆల్టర్నేటివ్ పవర్ ని ట్రాన్స్లేషన్ అవుతుంది. ఎందుకంటే అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు ఎల్డిఎఫ్, ఇటిఎఫ్ రెండు కూడా సమతుల్యంగా ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు పంచుకుంటారు. ఈసారి యూడిఎఫ్ కి కొంత గ్యాప్ ఎక్కువ వచ్చింది. 2 సార్లు వాళ్ళు గ్యాప్ పెంచుకున్నారు. కారణం నేను చెప్పింది సంస్థాగతంలో. దాన్ని వాళ్ళు గుర్తించి 21 నుంచి వర్క్ చేసుకుంటూ ఇప్పటికీ ఒక దశకు వచ్చారు. ఒక లీడర్షిప్ అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది. దానికి తోడు ఏంటంటే లిటరసీ రేట్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు ఎడ్యుకేట్ చేయగలిగారు. ప్లస్ హైకమాండ్ నుంచి వృద్ధే భావాల్ని వాళ్ళు అంత తీసుకోరు లెక్క. లోకల్ పాలిటిక్స్ ని బేస్ చేసుకుంటారు. కేరళ కానీ తమిళనాడు కూడా అట్లాగే తీసుకుంటారు. చివరికి ఏ దశకి వెళ్ళిందంటే రాహుల్ గాంధీ కూడా అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తే తప్ప ఆ కాన్ఫిడెన్స్ లెవెల్, గెలుస్తామనే కాన్ఫిడెన్స్ లెవెల్ యూపీలో పోయింది. ఆ పోవటం వల్ల ఇక్కడ రిస్క్ తీసుకోకుండా అక్కడి నుంచి గెలిచారు వయనాడు. సో ఆ పరిస్థితికి ఆ పార్టీ వెళ్ళిపోయింది. సో ఆ రాష్ట్రం తప్పదు. ఇక తమిళనాడుకి వస్తే, తమిళనాడులో ఎలా ఉంటుందంటే ఒక సెంటిమెంట్ బాగా ద్రవిడ ఇది బాగా ఉంటుంది. లోకల్ పార్టీస్కే బాగా ప్రయారిటీ, అంటే లోకల్ బేస్. అయితే అక్కడున్న కల్చరే వేరుగా ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఒక విధమైన రీజనల్ ఫీలింగ్ ఎక్కువే. ఇటు భాషాపరమైన అంశం మీద కానివ్వండి, పరిపాలనాపరమైన అంశం మీద కానివ్వండి, తర్వాత వాళ్ళు ఎమోషనల్ పాలిటిక్స్కి వెళ్తారు. కరుణానిధి కానీ ఎంజీఆర్ కానీ ఒకచోట పనిచేసి వచ్చినాళ్ళే కదా, 2గా చీలిపోయారు. అక్కడ అభిప్రాయ భేదాల వల్ల కానివ్వండి, సిద్ధాంతపరమైన కొన్ని అంశాల్లో మీట్ అవ్వకపోవటం వల్ల కానీ, లేకపోతే పవర్ పాలిటిక్స్ వల్ల. అక్కడ కూడా ఆల్మోస్ట్ కేరళ టైపే, ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు పంచుకుంటూ వస్తున్నారు.
జయలలిత ప్రభావం వచ్చిన తర్వాత కొంత అవినీతి మార్కులు ఎక్కువగా శశికళ కానీ లేకపోతే వీళ్ళు కానీ లేకపోతే ఆవిడ చేయనండి అవినీతి మార్కులు అంటిన తర్వాత డిఎంకే పుంజుకుంది. డిఎంకే పవర్లోకి వచ్చిన తర్వాత ఏమైంది, వారసత్వ రాజకీయం అక్కడ ఇతన్ని స్టాలిన్ కొడుకును కూడా ఎర్లీ స్టేజ్ లో ఆయన్ని చూపించారు. ఆ చొప్పించే పాత్రలో కరుణానిధికున్న చాణక్య నీతి, రాజకీయ నీతి, సీనియారిటీ వల్ల స్టాలిన్ తక్కువ. స్టాలిన్ అంటే అగ్రెసివ్ పాలిటిక్స్, అది కొంచెం టాక్ట్ఫుల్నెస్ తక్కువ మనిషి. కానీ సీఎం అయిన తర్వాత స్టాలిన్ చాలా మారిపోయినట్లుగా, పరివర్తన వచ్చింది, పరిపక్వత వచ్చింది. ఎంత వచ్చినా ఎంత పంచినా మూలాల్లో ఉన్న అసలు మూలాల్లో ఉన్న ఇబ్బంది గ్రహించలా. ఏడీఎంకే బలహీన పడల, అంత అనుకున్నంత బలహీన పడల. పార్టీ వాళ్ళు ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నా గానీ ఓటు బ్యాంక్ అలా ఉంది. వాళ్ళకి బ్యాక్ ఎండ్ లో బీజేపీ ఉందనుకుంటా సపోర్ట్. ఇక అది కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా డిఎంకేకి కాంగ్రెస్ ఎలా సపోర్టు, అది తప్పదు కదా. ప్రత్యామ్నాయ పార్టీలో తప్పదు కదా. లేకపోతే అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నేషనల్ పార్టీస్ కి ఆ వైరుధ్యం ఎప్పుడు ఉంటుంది కదా. ఉంటుంది. నేను అడుగుతుంది ఏంటంటే మిమ్మల్ని, ఒక బలమైన రెండు పార్టీలు డిఎంకే అన్నా డిఎంకేకి ప్రత్యామ్నాయం ఇంకో పార్టీ కూడా పుట్టదు, పుట్టినా కానీ ఎదగదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ అయితే మనం చూసాం. అంటే ఎందుకంటే విజయకాంత్ పార్టీ పెట్టిన, కమల్ హాసన్ పార్టీ పెట్టిన, అంటే కనీస ప్రభావం కూడా చూపించలేకపోయారు వాళ్ళు. అంటే మీకు అక్కడ సినిమా ఇమేజ్ ఒక్కటే కాదు పనిచేసింది ఇక్కడ. విజయకాంత్ మన ఇప్పుడు విజయ్ది మీరు అతను ఇచ్చిన మేనిఫెస్టో చూసారా? చూశాను. అసలు అది సాధ్యపడే విషయాలేనా? 60% ఉన్న రైతాంగానికి మొత్తం రుణమాఫీ అని చెప్పారు. అంటే 5 ఎకరాల లోపు దాదాపు 60. అదే కాదు, మిగిలిన అంశాలు కూడా మనం లోతుగా వెళ్ళకపోయినా, బట్ ఓవరాల్ గా చూస్తే దేశంలో ఏ రాష్ట్రం అయినా ఏ రాజకీయ పార్టీ అయినా అలా అనౌన్స్ చేసిందా? చేయలేదు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ కెపాసిటీ ఏంటి అనేది కూడా చూడాలి కదా. ఎంత ఫైనాన్షియల్ కెపాసిటీ ఉన్నా మేనేజ్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. తమిళనాడు ఆర్థికంగా బాగా ఎదిగిందని చెప్తారు కదా సార్. ఒకటి ఇండస్ట్రీస్ కానీ ఇప్పుడు దానికి కూడా కాంపిటీషన్ ఉంది కదా. స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్ మోర్ అండ్ నాట్. మీకు కర్ణాటక పోటీ పడుతుంది, ఇటు ఆంధ్ర రాష్ట్రం పోటీ పడుతుంది, తెలంగాణ పోటీ పడుతుంది. సౌత్ లో ఏముంది, తెలుగు రాష్ట్రాలనే కాపీ కొట్టారు. ఇన్వెస్టర్స్ కొత్తగా ఇచ్చిన హామీలు ఏముంది సార్? తెలుగు రాష్ట్రాలను కాపీ కొట్టడం ఎక్కువ ఉన్నాయి. ఏమున్నాయి? ఇప్పుడు రుణమాఫీ అనేది తెలుగు రాష్ట్రం నుంచి కాపీ కొట్టిందే. ఓల్డ్ అంత లేదు కదా, ఇక్కడ అంత ఇవ్వలేదు కదా. ఎంత ఇస్తారు అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత సంగతి. మీకు లెక్కలేసుకోవాలి మనం. ఒకటి. రెండోది, ఇక్కడ జగన్ ఎందుకు ఫెయిల్ అయ్యాడు? కారణం ఏంటి? అతను ఎన్ని కాప్స్ ఇచ్చినా గానీ ఎందుకు ప్రజల నుంచి దూరంగా వెళ్ళిపోతే ఫెయిల్ అవుతారు. అలా కాదు, ప్రజల నుంచి దూరంగా వెళ్ళాడనేది ఒక ఆస్పెక్ట్ అయితే, డెమోక్రసీని చంపేయకూడదు ఎప్పుడు. ఏ పార్టీ అయినా ఏ కార్యకర్తనైనా చంపేయకూడదు. అంటే ఇప్పుడు మీరు రెండు తెలుగు రాష్ట్రాల గురించి అన్నిటికంటే ముఖ్యం ఎవరికి పవర్ వచ్చినా పవర్ నెత్తికి ఎక్కకూడదు. ఓకే, పవర్ నెత్తికి కింద అవుట్ ఫినిష్. కరెక్ట్. అది ఇంకా అది మీరు ఎవరు ఆపలేరు దాన్ని. ఎందుకంటే మమతా బెనర్జీ లాంటి డైనమిక్ లీడర్ ని, స్టాలిన్ లాంటి డైనమిక్ లీడర్ ని కూడా ప్రజలు ఓడించి పక్కన పెట్టారు. ఇప్పుడు జగన్ కూడా అలా చేశారు. జగన్ ని పార్టీని ఓడించారు, ఇక్కడ వీళ్ళిద్దరిని వ్యక్తిగతంగా కూడా ఓడించారు. ఇక్కడ జగన్ వ్యక్తిగతంగా ఓడిపోయినట్టే అతను. ఓడిపోయినట్టే సార్. ఎందుకంటే కడప సెగ్మెంట్ లో ఎక్కువ రాలేదు. ఏదో పులివెందులంటే అనాదిగా వస్తున్న ఫ్యాక్షనిస్ట్ పాలిటిక్స్ లో చేరారు. అక్కడ వాళ్ళకి ఫ్యాక్షనిజం లేదు. స్టాలిన్ కానీ లేకపోతే మమతా బెనర్జీ కానీ మీరు అక్కడ యూ టు టేక్ ది బోర్డర్ లైన్ మీరు గిరిగీసుకోవాలి. కరెక్ట్. ఆ లెక్కనైతే 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోయినప్పుడే ఓడిపోయినట్టే. అలా కాదు, అదే కాదు, కడప జిల్లాలో పాలిటిక్స్ కూడా సరిగ్గా లేవు కదా, ఆయనకి అనుకూలంగా లేవు కదా. ఆ పులివెందులు అంటే మార్జిన్ గా తక్కువ మెజార్టీతో గెలిచారు కదా. నేనంటుంది ఇంత బలమైన నాయకులు, స్టాలిన్ లాంటి నాయకుడు 96 తర్వాత నాకు తెలిసి స్టాలిన్ ఓడిపోయిన సందర్భం ఎక్కడా లేదు. అతను ఎన్టీఆర్ ఓడిపోలేదా? ఒక కాన్స్టిట్యూన్సీలో ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా చేశారు కదా. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి చేసిన ఇందిరాగాంధీ ఓడిపోలేదా? రాజకీయాల్లో అవన్నీ ఉండవు మీకు, అవన్నీ ఉండవు మీకు. అతివాదం, మితవాదం, సామ్యవాదం, 3 రకాల పాలిటిక్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా అతివాదం ఉండకూడదు, మితవాదం ఉండకూడదు, సామ్యవాదమే ఉండాలి. ఉంటే లాంగ్ టర్మ్ పాలిటిక్స్ ఏ క్యాండిడేట్ అయినా చేయగలుగుతాడు. ఇవాళ ఇంతమంది సీనియర్లు, ఇప్పుడు వాజ్పేయి గారు కానీ, అద్వానీ గారు కానీ, వీళ్ళు కానీ, మోడీ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, వీళ్ళు ఎందుకు లాంగ్ రన్ లో గెలుస్తున్నారు అని అంటే కారణం సౌమ్యవాదం.
ఉమ్. ది ఎక్స్ట్రీమ్కి వెళ్ళరు, అంతేగా చంద్రబాబు గారు ఎప్పుడు ఎక్స్ట్రీమ్కి వెళ్ళరుగా. ఎక్స్ట్రీమ్కి వెళ్ళరు, డిఫెన్స్ లోనే ఉంటారు. వ్యక్తిగతంగా కూడా దోషులు ఉండవు. అది సో కాబట్టి దే మెయింటైన్ ది బ్యాలెన్స్ ఇన్ పాలిటిక్స్. ఇప్పుడు ఇద్దరు డిఎంకే ఏఐడిఎంకే లాంటి రెండు బలమైన పార్టీలని ఢీకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే అనేది సంచలనమైనటువంటి విజయం సాధించింది. దీని వెనక కారణాలు ఏమున్నాయి అనుకుంటున్నారు? చెప్పాను కదా, ఎమోషనల్ పాలిటిక్స్ ఒకటి, రెండోది వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచో వస్తున్నారు. ఉమ్, మీకు ముఖ్యమైన కీన్ ఎనాలిసిస్ చెప్పమంటే చెప్తా. చెప్పండి. ఎనీ పొలిటీషియన్, ఉమ్, ఎనీ పార్టీ when they attain the power, when they కక్ష సాధింపు రాజకీయాలు చేయకు. ఏఐడిఎంకే చేసింది, డిఎంకే చేసింది. ఉమ్, చివరికి కరుణానిధి గారిని వయసు చూడకుండా ఇంట్లో నుంచి బయటికి లాగా అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కళ్ళదోడు పడిపోయినా కుర్చీలోంచి లెగుస్తానికి అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీ సాక్షిగా చీరలాగిన సాక్ష్యాలు ఉన్నాయి జయలలిత గారిని. ఈ రెండు చేసిన తర్వాత ప్రజల మైండ్ లో ఒక విధమైన ఎవర్షన్ ఉండదంటారా? సార్ కానీ ఏం చేస్తున్నారు సార్? కాదు సార్, నేను అదే అడుగుతున్నాను. ఐఎమ్ కమింగ్ టు దట్. ఓకే. ఎప్పుడైతే అవకాశం లేదో ఆల్టర్నేటివ్ పార్టీ ప్రజలు భరించారు. నేను అదే అడుగుతున్నాను. భరించారు. డిఎంకేకి ఆల్టర్నేటివ్ ఏఐడిఎంకే, దానికి ఆల్టర్నేటివ్ డిఎంకే. ఈ రెండు పార్టీలకే ఓటు వేయక తప్పడం లేదు వాళ్ళకి తప్పట్లేదు. కొత్త పార్టీ రాగానే విసుగు చెంది అవినీతి చేసినా భరించారు. వినండి, ఉమ్, అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ ఉన్నా భరించారు. ఉమ్, ఎమోషనల్ పాలిటిక్స్ లో సెంటిమెంట్స్ ని దెబ్బకొట్టినా భరించారు. ఉమ్, డెవలప్మెంట్ మోడ్ ని వేగవంతం చేయకుండా తగ్గించి కుటుంబ రాజకీయాలకు అలవాటు పడిన, గ్రూప్ రాజకీయాలకు అలవాటు పడినా భరించారు. ఉమ్, అలాగే కక్ష సాధింపులతో అన్కల్చర్డ్ మేనర్ లో డెమోక్రసీని చంపేసిన భరించారు. ఉమ్, ఇప్పుడు ఇతను ఒక కెరటలాగా రాబట్టి అతనుకున్న సినిమా గ్లామరు ప్లస్ అలివిగానివే అనాలి, ఉమ్, ఇన్ని కాప్స్ ఇవ్వబట్టి ఉమ్, ఇవాళ అతన్ని ఆల్టర్నేటివ్ గా, అది కూడా ఫుల్ మెజారిటీ ఇవ్వలేదుగా. ఉమ్. తమిళనాడులో ఎప్పుడు ఇట్లా హంగ్ అనేది అదే రాలేదు. అంటున్నాను. ఆ ఫ్రిక్షన్ లో, ఉమ్, ఆ కన్ఫ్లిక్ట్ లో, ఇన్ ది పీపుల్స్ డెసిషన్, ఉమ్, ద టుడే రిజల్ట్. ఉమ్, అది దట్ వాస్ ది సీక్రెట్ ఆఫ్ ది తమిళనాడు పాలిటిక్స్. ఉమ్. దట్ ఈస్ ద సీక్రెట్, దట్ ఈస్ ది యాక్చువల్ గ్రౌండ్ రియాలిటీ. నేను చెప్పింది. సరే, ఏది కాదనుకున్నా ఇంక ఇప్పుడు విజయ్ కాకుండా ప్రత్యామ్నాయం ఇంకోటి లేదు. విజయే చూడాలి ముఖ్యమంత్రి. ఏ దశకెళ్తుందో, ఏ దిశకెళ్తుందో, ఇది ఏ విధంగా 108 సీట్లు వచ్చినా విజయ్ ముఖ్యమంత్రి కాదు. కాదు అలా నేను అన్నాను. ఉమ్, సరే, ఎవరు సమీకరణలు ఎలా ఉంటాయి, ఉమ్, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మెజారిటీ సీట్స్ వచ్చినప్పుడు అతనికి అవకాశం ఇచ్చి తీరుతారు. ఉమ్, ఆ తర్వాత పరిణామాలు, విజయ్ దాంట్లో ఎంతమంది ఇటు మారుతారో అటు మారుతారో, పవర్ పాలిటిక్స్. ఉమ్, ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ మంచి ఆర్థిక పుష్టి, ఆర్థిక వనరులు కలదే కదా. ఉమ్, ఇతను ఇచ్చిన సీట్లో ఇంటిగ్రిటీ ఎంతమందికి ఉందో. ఉమ్, ఒక ప్రపంచంలోనే ప్రపంచం సృష్టించిన ఎన్టీఆర్ నే ఇబ్బంది పెట్టారు ఉమ్, 85లో. ఉమ్, కొంత అలజడి సృష్టించారు. ఉమ్, అదృష్టవశాత్తు ఏంటంటే అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఆయనకున్న ఇమేజ్ ని ప్రొటెక్ట్ చేసుకోగలిగారు. ఉమ్. కాబట్టి అది రిస్టోర్ అయింది, కాపాడబడింది డెమోక్రసీ. కానీ సార్ 108 ఇక్కడ నియోజకవర్గాల్లో ఇక్కడ ఉమ్, రేపు రొద్దున ఏదైనా ఉపద్రవం వస్తే, ఉమ్, రాకూడదని కోరుకుందాం, వస్తే ఉమ్. అది విత్స్టాండ్ అయ్యే కెపాసిటీ విజయ్కి ఉందా లేదా అనేది వీ హావ్ టు సీ. అంటే ప్రజలు తీర్పు ఇచ్చారు కదా, ప్రజలు ఇచ్చిన తిరగబడే పరిస్థితి ప్రజలు కూడా పూర్తిగా ఉంటుంది. ఇవ్వలేదుగా. ఎన్టీఆర్ కి పూర్తిగా ఇచ్చారు, ఉమ్. ఇక్కడ అది ఇవ్వాల. మీకు 108 నియోజకవర్గాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరు కలిస్తే ఏంటి, ఏడిఎంకే డిఎంకే కలవమనండి. కలిస్తే కలిస్తే ఏంటి, అసలు ఇప్పుడు కలవకూడదని ఏమన్నా రూల్ ఉందా? అంటే రాజకీయాలు ఏదైనా జరగచ్చు కాదండి, కానీ వాళ్ళ వాళ్ళిద్దరు సిద్ధాంతాలు పార్టీలు వేరే. విడిపోయిందే ఆరిజిన్ ఎక్కడ, ఉమ్, అక్కడి నుంచే కదా. ఉమ్, రేపు రొద్దున రాజకీయ అవసరాల కోసం, అవతల వాడిని బలహీనపరచడం కోసం కలుస్తారేమో కానీ తెలియదు. కాంగ్రెస్ బీజేపీ ఉన్నాయి పక్కన వెనక ఎక్కడ అది ఒకటండి, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వంలో రేపు పొద్దున బీజేపీ మీ ఇద్దరు కలవండి అని అంటే స్టాలిన్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటాడో దాన్ని బట్టి ఉంటుంది కదా. కాంగ్రెస్ ఏముంటుంది, స్టాలిన్, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద స్టాలిన్ డెసిషన్. అతను ఫైట్ చేసి నిలబడి మళ్ళీ నేను రిస్టోర్ చేసుకుంటాను పవర్ అని అంటే ఓకే, ఇతను ఎంతవరకు చేస్తాడో చూస్తామంటే ఓకే. అయినా స్టాలిన్ బయట ఉండటం వల్ల కూడా ప్రమాదం ఎక్కువ విజయ్కి, మీరు అర్థం చేసుకోండి. అవును. అతను హౌస్ లో ఉన్నప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. సీఎం కాదు, ఎక్స్ సీఎం గానే లేకపోతే అపోజిషన్ లీడర్ గా. ఇప్పుడు అతనికే ఎక్కువ వచ్చినాయి కదా. ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కదా సార్. ఏజ్ ఫ్యాక్టర్ వదిలేండి, ఏజ్ ఫ్యాక్టరీ ఉంది పాలిటిక్స్. వాళ్ళు బ్రెయిన్ ఫ్యాక్టరీ కానీ ఏజ్ ఫ్యాక్టరీ ఉండదు. మొత్తం చాతుర్యం అంతా అక్కడ. బ్రెయిన్, సీనియారిటీ, అనుభవాలే తప్ప వాళ్ళు ఏజ్ ఫ్యాక్టరీ ఉంటుంది.
ఇవాళ ఏముందండి ఏజ్ ఫ్యాక్టర్. ఈవెంట్ మేనేజ్మెంట్స్ అలవాటు అయిన తర్వాత స్టేజ్ అంటే మేనేజ్మెంట్ అంత అగ్రెసివ్ గా పాలిటిక్స్ చేయలేరు కదా అంటున్నాను, గొడవలకు దిగటం. గతంలో ఎలా ఉండేదంటే నాయకుడు అంటే ప్రజల మధ్య ప్రజలతో మమేకమైపోయి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టకుండా ఇంత మంది మార్బలం లేకుండా ఫిజికల్ గా అటెండ్ అయ్యి ఉమ్, సిద్ధాంతపరమైన రాజకీయాలని ప్రజల మైండ్ లో ఎక్కించి చేయగలిగేవాళ్ళండి. ఇవాళ అవన్నీ ఏం లేవు. ఉమ్, ది మొమెంటం పాలిటిక్స్ ఒకటి మూమెంట్ క్రియేట్ చేసి అప్పటికి పర్సంటేజ్ రేటింగు పిఆర్ పెంచుకోవటంలోనే మనం గడుపుతున్నాం. ఉమ్, లెట్ us బీ ఫ్రాంక్ ఎనఫ్ ఇన్ డిస్కసింగ్ ద గ్రౌండ్ రియాలిటీ ఇన్ పాలిటిక్స్ అండ్ లేటెస్ట్ అండ్ ది ఇప్పుడున్న ట్రెండ్ పాలిటిక్స్ ని మనం మాట్లాడుకుందాం. అవును. అంతేగాని మనం పాత ఇంకా పోయినాయి. పాత చింతకాయ పచ్చడి పద్ధతులు రాజకీయాలు నడిపే రోజులు పోయినాయి. ఉమ్. అలా ఇంకా లేవు. నేను ముందుగా చెప్పినట్లుగా మా వాళ్ళు అది చేశారు, మా వాళ్ళు ఇది చేశారు అంటే కుదరదు. నథింగ్ డూయింగ్. మా చరిత్ర ఇదంటే కుదరదు. అయితే కమింగ్ టు అస్సాం అది మీకు తెలిసిందే. ఉమ్, పాండిచ్చేరి అంటే అది చిన్న 30 సీట్లు కాబట్టి అది అక్కడ అట్లాగే జరుగుతుంది ఎప్పుడు కొంత అటు ఇటు. ఉమ్. అసలు ది బెస్ట్ ది ఇంపార్టెంట్ ట్విస్ట్ ఏంటంటే వెస్ట్, నార్త్ ఈస్ట్, అదే వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్. అక్కడ కమ్యూనిజం మొదటి నుంచి కూడా ఇండస్ట్రియలైజేషన్, భౌగోళికంగా అనుకూల పరిస్థితులు, అక్కడున్న సహజ వనరులు, మ్యాన్ పవర్ పెరిగినా అనుకున్నంత అవకాశం ఉన్నంత మేరకు పెరగల బికాస్ ఆఫ్ కమ్యూనిజం. అక్కడ ఎట్లా ఉండేది అంటే, నేను ఒకసారి కోల్స్ కంపెనీకి వెళ్ళాను. మాకు ఒక హెవీ క్రెయిన్ కావాల్సి వచ్చింది. నా ఫ్లైట్ ఈవినింగ్ 6:30కి అయితే 5 o'clock బయటకు వచ్చేసారు. నేను అదే టైంలో ఇన్స్పెక్షన్ పూర్తి చేసుకొని బయటకు వచ్చాను డెలివరీకి. ఆ గేట్లో నేను స్టక్ అయిపోయాను, నాకు తెలియదు. ఆ ఎదురే యూనియన్స్ అందరూ చేరి మీటింగ్ పెట్టారు. కాళ్ళ పడినా కానీ 6:30 ఫ్లైట్కి వెళ్ళాలన్నా కానీ మా యొక్క మీటింగ్ అయిన దాకా మేమందరం అడ్రస్ చేసి మా వర్కర్స్ని అడ్రస్ చేసిన దాకా మీరు వెళ్ళటానికి మేము ఎలా చేయము, లోనకి రావద్దు, బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఆపేశారు. అంత మూఢత్వంగా ఉండేది, మూర్ఖత్వం. అలాగే నేను కేరళ పాలిటిక్స్ కూడా చూశాను. ఐ వాజ్ దేర్ ఇన్ కేరళ ఫర్ 5 years. అక్కడ ఒక అపెరల్ ఎక్స్పోర్ట్ పార్క్ కట్టాం మేము. అక్కడ త్రివేంద్రంలో ఎయిర్పోర్ట్ కాంట్రాక్టర్స్ కూడా మన తెలుగు వాళ్ళు ఇద్దరు. అప్పుడు కేఎంసీ మన సుబ్రహ్మరెడ్డి గారి గాయత్రి వాళ్ళు మిషనరీ దింపలేకపోయారు. అక్కడ మిషనరీని దింపి పనిచేయలేకపోయారు. దాంతో చాలా పెనాల్టీస్ హెవీగా పే చేశారు పాపం. అక్కడ ఏంటంటే ఆ వర్క్ ఫోర్స్ అట్లా ఉంటుంది. నేను 95లో అక్కడికి వెళ్ళినప్పుడు 95లో మమ్మల్ని బొక్లైనర్ దింపనేలేదు, కాంక్రీట్ మిక్సర్ దింపనేలేదు. ఎందుకు సార్ అంటే మలయాళీస్ వాళ్ళు ఏమంటారంటే, మేము మా వృత్తి పోతుంది, మేమే చేయాలి, ఎటువంటి పని అయినా మ్యాన్ పవర్ తోనే చేయాలి. ఆ రోజు అప్పుడు శివశంకర్ గారు గవర్నర్ ఉన్నారు. అప్పుడు తెలుగువాడు కాబట్టి నేను అప్రోచ్ అయ్యి టుక్ హిస్ హెల్ప్. పి శివశంకర్. ఆయన దాంట్లో నేను రాజభవన్లోనే ఉన్నాను. అప్పుడు ఐ వాజ్ ఎ గెస్ట్ ఫర్ హిమ్. ఆయన ఏడీసీ వాళ్ళ ఫోర్స్ ని పంపించి మధ్యాహ్నం 3 గంటలకు 8 యూనియన్స్ తో నెగోషియేషన్స్ మొదలెడితే బైలాటరల్ అగ్రిమెంట్ ఎంటర్ అవటానికి నెక్స్ట్ డే 2 o'clock అని నాకు పూర్తవల. 8 యూనియన్స్ చివరికి వీ కుడ్ అన్లోడ్. ఇక్కడ ఏం సార్ వెస్ట్ బెంగాల్లో మరి అంత నియంతృత్వం ఉంటుందా? నియంతృత్వం కాదు, అక్కడ ఎక్కువగా ఎమోషనల్ పాలిటిక్స్ అక్కడ కూడా ఎక్కువ ఉన్నాయి. దానికి తోడు ఏమైందంటే అన్ఫార్చునేట్ గా బంగ్లాదేశ్ దగ్గర అవటం వల్ల ఈ చొరబాటుదారులు తర్వాత వలసదారులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే వెస్ట్ బెంగాల్ కనుక బీజేపీకి చేతికి రాకపోయి ఉంటే మన దేశ భద్రతకు కూడా ఇబ్బంది వచ్చేది. ఇటు ఒక పక్క పాకిస్తాన్, ఇటు వెస్ట్ లో, అటు బంగ్లాదేశ్. ఇదివరకు ఇందిరాగాంధీ గారు చాలా తెలివిగా వాళ్ళిద్దరిని కలవనీయకుండా విడగొట్టింది. అది ఆవిడ చేసిన మంచి పని వల్లే ఇవాళ ఇప్పటికీ భారతదేశానికి ఖర్చు తగ్గింది. బోర్డర్స్ లో మనకి మనం ఒప్పుకోవాలి, మంచి పని చేసింది ఆవిడ. ఆ రోజున బంగ్లాదేశ్ కి సపోర్ట్ చేసి అక్కడ మనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని చేసి, కాశ్మీర్ లో తప్పిదం జరిగిన అక్కడ థ్రెట్ ఎప్పుడు అలర్ట్ గా మనం లేకపోతే ఎప్పుడు థ్రెట్ ఉన్నా, ఇక్కడ అలా కాకుండా కొంత సేఫ్టీ సెక్యూరిటీ, కొంత మనం నిద్రపోయే అవకాశాన్ని కల్పించింది ఆవిడ. కానీ అన్ఫార్చునేట్లీగా ఆవిడ పోయిన తర్వాత కానీ, లేకపోతే ఈ మధ్య కాలంలో అక్కడ రీజనల్ పార్టీస్ వచ్చిన తర్వాత ఈవిడ 15 సంవత్సరాలు పవర్ లో ఉంది కదా మమతా బెనర్జీ, అక్కడ ఫెయిల్ అయినట్లకే అసెస్ చేయటం.
ఆవిడ ఆవిడ కూడా ఎమోషనల్ పాలిటిక్స్, కమ్యూనిజాన్ని ఫేస్ చేయడానికి అలా తయారైంది. కాంగ్రెస్ నుంచి విడిపోయి చివరికి కాంగ్రెస్ తో కూడా విభేదించి కాంగ్రెస్ తో కలిసి మళ్ళీ మెలిసి ఒకప్పుడు ఉన్న వాళ్ళ మినిస్ట్రీలో ఆవిడ పోర్ట్ఫోలియో పంచుకుంది కదా, యూపీఏ గవర్నమెంట్ లో ఆవిడ కలిసి ఒకసారి ఉంది కదా. అయినా ఇక్కడ రీజనల్ పాలిటిక్స్ లో ఆవిడ ఇరుక్కుపోయింది. ఎప్పుడు కూడా రీజనల్ పార్టీస్ ఎట్లా ఉండాలంటే కేంద్రానికి సానుకూలంగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధిని పెంచుకుంటూ ఎక్సెసివ్ పాలిటిక్స్, డిస్ట్రక్టివ్ పాలిటిక్స్, ఫ్యాక్షనిజం పాలిటిక్స్, కక్ష సాధింపు పాలిటిక్స్ చేయకూడదు. చేస్తే అక్కడ తమిళనాడులో ఆ పార్టీలకి ఏ గతి పట్టిందో ఇక్కడ జగన్కి ఏ గతి పట్టిందో అదే గతి పడదు. మోరార్లెస్ అక్కడ కూడా ఆవిడ అగ్రెసివ్ లేడీ. షీ స్టాండ్ ఫర్ హర్ గన్ పెట్టిందంటే అంటే ఏదన్నా ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్ గన్ పెడితే అలాగే నిలబెడతాం. చూడండి విధి విచిత్రం. నాకు అనుభవం, నేను ఆ రోజున కలెక్టర్ వెళ్దాం అనుకొని ఊరుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు అక్కడ మీటింగ్ పెట్టారు, మీకు గుర్తుందో లేదో. ఆవిడ కూడా, స్టాలిన్ కూడా వచ్చాడు అక్కడికి. ఈయన అప్పుడు విభేదించినప్పుడు మొత్తం ఎన్డీఏ కాకుండా విడిగా వీళ్ళందరూ కూటమిలా ఇండియా కూటమి లాగా అవ్వాలనుకున్నప్పుడు డాస్ మీద షీ కంగ్రాచులేటెడ్ యాజ్ ఎ వుడ్ బి సీఎం ద స్టాలిన్, బట్ నాట్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారిని అలా సంబోధించాల. మీరు కావాలంటే వీడియో తెప్పించుకోవచ్చు. అంటే అప్పుడుకి జగన్ గెలవాల. జగన్ 19లో గెలవలేదు. సో షీఈ్ ఎ స్ట్రూడ్ లేడీ. బట్ అది మితిమీరి అతివాదానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? నేషనల్ ఇంటిగ్రిటీ దెబ్బతింటుంది. యు ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది నేషనల్ ఇంటిగ్రిటీ. You have to like or dislike. You have to abide by the rules and regulations of the fundamental rights. Number 1, national integrity. నేను అడుగుతుంది, నేను కాదు, నేను అతీత శక్తిని అని కనుక ఎప్పుడైతే విర్రవీగితే అలాగే లెసన్ చెప్తారు ప్రజలు. దట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ హర్ కేస్. నేనంటే ఇండియన్ పాలిటిక్స్ లో ఒక ఐరన్ లేడీగా, ఒక స్ట్రాంగెస్ట్ లేడీగా మమతా బెనర్జీ పేరు చెప్పక తప్పదు. Sir, iron lady, gold lady, iron man, gold man, steel man, all these things are for only to say, but inside inherent quality of the politician should be with tainted, painted with the national integrity. ఇప్పుడు నేనంటే కొంతమందికి లైక్ లేదండి ఒక పార్టీలో, ఫర్ ఎగ్జాంపుల్, that doesn't matter. మీరంటే లైక్ లేదు, దట్ డజంట్ మ్యాటర్. బట్ అల్టిమేట్లీ మై ఇంటిగ్రిటీ షుడ్ బి స్టాండ్ విత్ నేషనల్ ఇంటిగ్రిటీ అండ్ స్టేట్ ఇంటిగ్రిటీ, డెవలప్మెంట్ ఇంటిగ్రిటీ. నేను అడుగుతున్నది సూటిగా ఒకటే ప్రశ్న. ఈ దేశంలో 2 రాష్ట్రాల్లో, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో సీఎంలుగా పనిచేసిన వాళ్ళని పార్టీలను ఓడించడం కాదు, వ్యక్తులను కూడా ఓడించారు. డెఫినెట్ గా ఇందా చెప్పాను కదా. ఏంటి అసలు ఆ పరిణామాలు ఏంటి? వాళ్ళ ప్రజలకు అధికారం తలకెక్కి, డెమోక్రసీలో ఉన్న పవర్ అదండి. ప్రజలకు దగ్గర ఉన్న ఓటు ఆయుధం అదే. వాళ్ళకి చెడు ప్రభావాలు, చెడు అనుభవాలు ఉంటేనే కదా ఓడగొట్టింది. లేకపోతే ఎట్లా ఓడగొడతారు చెప్పండి? ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన ఫలితాలు చూసి కూడా వీళ్ళు ఏం నేర్చుకోలేదంటారా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి 151 నుంచి 11 పడిపోయాడు. ఆ ఫలితం చూసి కూడా పక్కన ఉన్న తమిళనాడు కానీ, లేకపోతే మన స్టాలిన్ని మెచ్చుకున్నటువంటి మమతా బెనర్జీ కానీ ఏం నేర్చుకోలేదా? ఇలా ఆంధ్రప్రదేశ్లో ఇలా జరిగింది, మరీ మితిమీరితే ఏదైనా ఫలితాలు ఎలా ఉంటాయని తెలుసుకోరా? అలా అనుకుని ఉండకపోవచ్చు. ఇక్కడ జగన్ గారు డిస్ట్రక్షన్ పాలిటిక్స్ చేశాడు కాబట్టి అనుభవించాడు అని అనుకుని ఉండొచ్చు. ఇప్పటికీ అవే జరుగుతున్నాయి కదా సార్. ఎక్కడ? ఇప్పటికీ అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా అట్లాగే జరుగుతాయి కదా. అంటే ఎట్లా జరుగుతుంది? చంద్రబాబు గారు బ్యాలెన్స్ గా వెళ్తున్నారు కదా. అంటే మన ఏపీ గురించి కాదు, మిగతా రాష్ట్రాలు, ఇప్పుడు తెలంగాణలో ఉంది. చంద్రబాబు గారు ఎవరు ఎంతమంది అగ్రెసివ్ గా ఆయన్ని తిట్టుకున్నా, ఉసిగొలిపినా, లేకపోతే అసంతృప్తిగా ఉన్నా కార్యకర్తలతో సహా అసంతృప్తిగా ఉన్నారు. అప్పుడు మనం అంత ఇబ్బంది పడితే మీరు ఎందుకు ఇట్లా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తారు, ఇంకా ఉపేక్షిస్తారు, ఆయన కత్తి తీసుకుని పొడిచేరేంటి అనే పద్ధతిలో ఉన్నారండి. లీడర్స్ అలాగే ఉన్నారు, చాలా మంది కార్యకర్తలు అలా ఉన్నారు. అది తప్పు, ఆయనదే కరెక్ట్. అంటే చాలా మంది కార్యకర్తలు, నాయకులు బాధపడుతుంది ఏంటంటే పక్కన ఉండి పొడవలేదని కాదు, గతంలో ఎవరైతే మన పార్టీని పొడిచారో, మన పార్టీని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళే ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తున్నారు. వాళ్ళకి మీరు ఎందుకు పెత్తనం ఇస్తున్నారు అనేది మాత్రమే నాయకులు అడుగుతున్నారు. కనపడినంత మాత్రాన, వాళ్ళు ఉన్నంత మాత్రాన తెర మీద అవతల బలహీనపడటానికి ఇక్కడకు తీసుకున్నంత మాత్రాన పెత్తనం చేసినట్టు లెక్క. ఎందుకు సార్ మంత్రుల పదవులు ఇచ్చారు, పెత్తనం చేయకుండా ఏం చేస్తారు? ఇచ్చినా
అది ఒక పార్ట్, కొన్ని సెగ్మెంట్, కొన్ని కులాలని. కొన్ని కులాలకి ఇవ్వకపోతే ఏమైనా అయిద్దా, నష్టం ఏమైనా అదే వచ్చిందా? కదా, ఇట్స్ ఎ బ్యాలెన్సింగ్ పాలిటిక్స్. కరెక్టే సార్, పలానా పార్టీ వాడికి పలానా కులం వాడికి వాడు దుర్మార్గుడైన పదవి అక్కడ ఇవ్వాలని ఏ ఏమన్నా ఉందా? బలమైన కారణాలు ఉన్నాయో, ఏ నేనేమంటలే అవసరాలు సార్, ఉన్నాయో. కాదు, నేను వినండి. రాజకీయ పార్టీని నేను అని- మాట్లాడుతున్నా, వినండి. మీరు రాజకీయ విశ్లేషకులు కాబట్టి No, no, నేను no. అడుగుతున్నా ఏ మిమ్మల్ని. బలమైన కారణాలు ఉన్నాయో, ఏ బలహీనతలు ఉన్నాయో, నేను అది కూడా చెప్తున్నా. ప్లీజ్ అండర్లైన్. ఆ, మీరు ప్రతి రాజకీయ పార్టీలో అవసరాలు ఉంటాయి, ఉమ్. ఏంటి బలాలు ఉంటాయి, సమీకరణలు బలహీనతలు ఉంటాయి. ఉమ్, కొంత సమీకరణల మేరకు తప్పక చేయాల్సి వస్తుంది, ఉమ్, కొన్ని బలహీనతలు ఉంటాయి. ఉమ్. అది వాళ్ళ ఇంటర్నల్ గా, నేను అది బహిర్గతంగా నేను మాట్లాడే పరిస్థితి లేదు నాకు. నేనంటుంది నేను మాట్లాడకూడదు. కాదు సార్, మీరు రాజకీయ విశ్లేషకులు కాబట్టి నేను అదే, అడుగుతున్నాను. అందుకనే ఫలానా కులం వాడు అసమర్థుడైనా సరే ఆ కులం వాడికి మనం స్థానం ఇవ్వాలి కాబట్టి నిజంగానే ఇవ్వాలా? అట్లా ఉందా? ఉండదు. అసమర్థుడికి ఇవ్వరు, ఆ, ప్రాతినిధ్యం ఇవ్వాలి కాబట్టి ఇస్తారు. ఉమ్. ఎందుకు ఇవ్వాలి ప్రాతినిధ్యం? అసమర్థుడికి ఎందుకు ఇవ్వాలి? అసమర్థుడని మీరు అనుకుంటే ఎట్లా, వాళ్ళు అనుకోలేదు. అదే నేను అంటుంది. వాళ్ళు కానీ అనుకో- వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు సరే, అనుకుంటున్నారు. వాళ్ళు అనుకోలేదు కదా. ఉమ్. మీరు దానికి ఒక గేజింగ్ ఉండదండి. మళ్ళీ ఎలక్షన్ వస్తే కానీ ఆ గేజింగ్. అంటే నేను మీరు ఇప్పుడు- ఒకటి చెప్తున్నాను, వినండి. మీకు ఏ చిన్న పార్టీలో పాయింట్ ఉన్నా, చెప్తా, మీకు చిన్న కాదండి, పాయింట్ ఏ చెప్తా. పార్టీలో ఉన్నా ఆ, వీళ్ళు ఎవరికైతే ప్రాతినిధ్యం కల్పించారు, ఉమ్. మరి వాళ్ళని ఎందుకు వడగొట్టట్లో ప్రజలు? వాడు బలహీనుడైతే, వాడు అసమర్థుడైతే, లెట్ మీ నో. నేను అదే చెప్తున్నాను మీకు. మీరు టీడీపీతో దగ్గరగా ఉంటారు, దగ్గరగా టీడీపీలో ఉండే మన కొనసాగుతున్నారు కూటమితో కాబట్టి నేను మనం చెప్తున్నాను, మీ ఉండాల్సిందే మీ కదా. కార్యకర్తల్లో, మీ చిన్న స్థాయి నాయకుల్లో ఉన్నటువంటి ఆవేదన ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరో ఎక్కడో అడవిల్లో ప్లాస్టిక్ సమీకరించేటువంటి ఒక వ్యక్తిని, సబ్జెక్ట్ మనం మాట్లాడేది అది కాదు కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఇంకో చర్చిద్దాం. మాట్లాడదాం. అయితే కాదు, నేనంటే ఇప్పుడు మనం బేసిక్ ఇష్యూ ఏంటంటే, ఈ 5 రాష్ట్రాల రిజల్ట్ మీద ఇండియన్ పాలిటిక్స్ అండ్ స్టేట్ పాలిటిక్స్ అండ్ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు భారతదేశ రాజకీయ ముఖ అదే. చిత్రానికి ఎలాంటి గుణపాఠం చెప్పిందో చెప్పండి. చెప్తే అంటే, నేను ఇందాక చెప్పినట్టుగా, ఇందాక విశదీకరించినట్టుగా, ఒకటి పవర్ నెత్తికెక్కకూడదు, ఉమ్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఉమ్, డిస్ట్రక్షన్ పాలిటిక్స్ చేయకూడదు, అతివాదం చేయకూడదు, ఉమ్, కలహాలని పెంచి పోషించకూడదు. ఓకే. ఉమ్, 2, మీరు ఇచ్చే ప్రామిస్ని గ్రౌండ్ రియాలిటీలో ఉండాలి, సంపదను పెంచాలి, సహజ వనరులను కాపాడుకోవాలి, అభివృద్ధిని తీసుకెళ్ళాలి. ఉమ్, అభివృద్ధిని పెంచకపోయినా, సహజ వనరులను చంపేసినా, అతివాద పాలిటిక్స్ చేసినా, నేషనల్ డిగ్నిటీ మీద మీరు లేకపోయినా, అలాగే తలకి పవర్ ఎక్కించుకున్న పవరా? బంధుత్వ- పొగరా పవర్ వల్లే తలకెక్కటం వల్లే పొగరు వస్తుంది. వస్తుంది. కాబట్టి ఈ అన్ని సమపాలనలో సమతుల్యంగా మెయింటైన్ చేయగలిగిన వాళ్ళే రాజకీయాల్లో రాబోయే రోజుల్లో మనగలుగుతారు, మనుగడ సాధించగలుగుతారు. మనుగడ సాధించగలుగుతారు. చూద్దాం మరి కాబట్టి- అలాంటి మనుగడ విజయ్ సాధిస్తారా లేదా. ఎందుకంటే తమిళనాడు ప్రాంతంలో ఒక అనూహ్యమైనటువంటి విజయాన్ని అందుకున్నటువంటి విజయ్ ఖచ్చితంగా బలమైన ప్రతిపక్షాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో తాను ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఉన్నటువంటి వనరులు ఏంటి, వసతులు ఏంటి, తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపించబోతారు?